హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను మా హస్బెండ్ బాబుతో కలిసి 42 డేస్ శివాలయ దర్శనం ప్రదోషం టైంలో అయితే చేసుకున్నాము. సో మెయిన్గా ప్రదోషం అంటే సన్సెట్కి ముందు 1.5 hour, సన్సెట్కి తర్వాత 1.5 hourగా అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనేది నేను అడిగి తెలుసుకున్న విషయం అన్నమాట. సో డైలీ ఈవినింగ్ అయితే 42 డేస్ శివాలయం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము, అభిషేకం చేసుకొని. అండ్ ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అన్నమాట, 42nd డే. సో మేమైతే అండ్ అదే రోజు కూడా మండే రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. అభిషేకం అయితే ఫినిష్ చేసుకున్నాము, గుడికి వచ్చి చాలా మంచిగా అనిపించింది. అండ్ మా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇది కోరుకున్నాను, ఇది కావాలి అని చెప్పి అయితే కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ 2nd trimester. సో నేను చాలా రోజుల నుంచి ఈ పూజ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు ప్రెగ్నెన్సీ టైం చాలా కరెక్ట్గా అనిపించింది, బికాజ్ మధ్యలో నాకు ఎటువంటి బ్రేక్ అనేది రాదు. సో అందుకని నేనైతే ఈ టైం మంచిగా అనిపించింది అనమాట. సో నాకు దేవుడి దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండా 42 డేస్ అయితే మంచిగా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాను. ఈ కోరిక అనేది కోరుకోలేదండి, బట్ ఇది కావాలి అనేది శివయ్యని అందరికీ మంచి జరగాలి, అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని అయితే ఫస్ట్ నేను అదే అనుకుంటాను. కానీ మెయిన్ నాకు ఈ 42 డేస్ శివాలయానికి వెళ్తే ఎలా అనిపించిందంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చిందండి. డైలీ మనం గుడికి వెళ్ళడం, ఆ శివయ్యని దర్శించుకొని లింగానికి అభిషేకం చేస్తే ఆ ఫీలింగే వేరండి. ఇది కావాలి అని కాదు, మనము చాగంటి గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేసుకుని శివయ్య దగ్గర అయితే నేను డైలీ ఒక 5 minutes కూర్చొని ఓం నమః శివాయ అనుకునేదాన్ని అంతే. సో అండ్ డూస్ అండ్ డోంట్స్ వచ్చేసరికి నార్మల్గా నాన్ వెజ్ అయితే 42 డేస్ కూడా తీసుకోలేదండి మేము. అండ్ డైలీ ఈవినింగ్ గుడికి వెళ్ళే టైంకి అయితే మంచిగా తలస్నానం అది చేసుకొని వెళ్తుండే అన్నమాట. అండ్ ఎక్కువగా అయితే ఏమీ పాటించాలని లేదు, బట్ ఏంటంటే మనము మనసుతో మంచిగా ఉండాలి. మనం ఏదో ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కాదు, మన మనసుని మెయిన్గా మంచిగా ఉంచుకుంటే చాలండి. నేను పాటించింది అయితే ఒకటే అండి, నాన్ వెజ్ అయితే తీసుకోలేదు 42 డేస్ కూడా. అండ్ ఈవినింగ్స్ అయితే గుడికి వచ్చే ముందు అయితే మంచిగా తలస్నానం చేసుకొని ఇంట్లో కూడా నేను శివలింగానికి అయితే నాకు తోచినంతలో అభిషేకం, పూజ అదంతా చేసుకొని ప్రదోషం టైంలో అయితే శివయ్య టెంపుల్కి వచ్చి డైలీ ఒకే టెంపుల్ విజిట్ చేశానండి నేనైతే. నేను మా హస్బెండ్ వచ్చి డైలీ అయితే శివయ్య దగ్గర ఉండి అభిషేకం చేసుకొని కొద్దిసేపు అలా కూర్చొని వెళ్ళే వాళ్ళం అనమాట. మండేస్ అయితే మొత్తం పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకునే వాళ్ళము. అండ్ మన తాహతుకు తగ్గట్టు మనం పూజ చేసుకోవచ్చండి. మనకి దేవుడు ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని అయితే చెప్పడు కదా. సో నేను అలాగే చేసుకున్నాను. నాకు ఎంతవరకు అవుతే అంతవరకు అయితే నేను అయితే మంచిగా మెయిన్ ఒకటే అనుకున్నానండి, మనం మనసు మంచిగా పెట్టుకొని మనకి ఏంటి అని అంటే, నాకు ఏంటంటే పాజిటివిటీ, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేయాలి, మనకి అన్నిటికీ సొల్యూషన్ అని కాదు, కానీ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనేది అయితే తెలుసుకోవాలి మెయిన్. నేను అదే శివయ్యని కోరుకున్నాను. అండ్ ఈ 42 డేస్ కూడా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఏ ఆటంకాలు లేకుండా ఆ శివయ్య దయ వల్ల అయితే 42 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము.
అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే 42 days అయిపోయినందుకైతే అరుణాచలం వెళ్ళారనమాట. అక్కడ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం కూడా చేసుకుందాము అని చెప్పి. సో నేనైతే ప్రెగ్నెంట్ కదా, ట్రావెల్ చేయొద్దు అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. అండ్ లాస్ట్ డే ఇలా అభిషేకం చేసి పూజ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేస్తారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి రీజన్ అంటే మన వీడియో చూసి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయినా చాలు కదా అని అనిపించి చేశానండి. అండ్ నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి. See you in the next video. Bye bye.